ఇండియా ఇస్ ఫైటింగ్ ఇట్స్ రియల్ వార్స్ నాట్ ఆన్ ద బార్డర్స్ బట్ విత్ ఇన్ ద బార్డర్స్. మన భారతదేశం అసలైన యుద్ధాలు మన దేశ సరిహద్దుల్లో కాదు, సరిహద్దుల లోపల చేయాల్సిన పరిస్థితి. పాకిస్తాన్ ఏళ్ల తరబడి మన దేశంతో యుద్ధం ఎందుకు చేస్తుందో తెలుసా? సరిహద్దులో మనం పాకిస్తాన్తో యుద్ధంలో ఎంగేజ్ అయి ఉంటే సరిహద్దుల లోపల కొన్ని ఉగ్రవాద సంస్థలు చాప కింద నీరులో అంతర్గత యుద్ధం చేస్తున్నాయి. ఈ మధ్య ఒక PFI ఉగ్రవాది తన కన్ఫెషన్ లో సుప్రీం కోర్టుకు ఒక ప్రకటన ఇచ్చాడు. అతను చెప్పిన దాని ప్రకారం భారత సైన్యం పాకిస్తాన్ సైన్యంతో యుద్ధంలో నిమగ్నమై ఉంటే మేము మెల్లిమెల్లిగా దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశం వరకు స్వాధీనం చేసుకుంటామని. PFI పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేది కర్ణాటకలో ఒక ముస్లిం పొలిటికల్ పార్టీ ముసుగులో ప్రారంభమైన ఒక ఉగ్రవాద సంస్థ. దీని అసలు లక్ష్యం 2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మార్చడం చెబుతున్నారు. దీనికోసం వారు సైనిక శిక్షణ కూడా తీసుకుంటున్నారంట. PFIకి ఇండియన్ ముజాహిదీన్ మరియు అల్ ఖైదాతో కూడా సంబంధాలున్నట్టు సమాచారం. ఇలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు భారత ప్రభుత్వం 5 సంవత్సరాల బ్యాన్ విధించింది. ఇలాంటి సంస్థలకి 5 సంవత్సరాల బ్యాన్ సరిపోతుందా లేదా పర్మనెంట్ గా బ్యాన్ చేయాలా? కమెంట్స్ లో చెప్పండి.